వెల్కమ్ టు శ్రావ్య టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బోనాల వేడుకలలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకురాలు అనుపమారెడ్డి. సీసీ రోడ్డు పనులను పరిశీలించిన బోడుపల్ నగరపాలక సంస్థ 21వ డివిజన్ కార్పొరేటర్ బూక్యా సుమన్. వినుకొండలో హత్యకు గురైన రషీద్ కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ సీఎం వైఎస్ జగన్. గిరి ప్రదక్షిణ మార్గాన్ని పరిశీలించిన నగర మేయర్. అమ్మాయిలపై వేధింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవు, డీసీపీ తుహిన్ సిన్హా. శ్మశానాలకి భూముల సేకరణ. రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు శుభవార్త. వైసీపీకి ఖచ్చితంగా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి, ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. అంతు చిక్కని వ్యాధితో ఆవు దూడ మృతి. బోగస్ పింఛన్లు ఏర్వేయాలి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మాజీ అధికార ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి. నారాయణఖేడ్ పట్టణంలోని నియో ప్రగతి ఉన్నత పాఠశాలలో నిర్వహించిన బోనాల వేడుకల్లో కాంగ్రెస్ నాయకురాలు, స్థానిక ఎమ్మెల్యే సతీమణి అనుపమారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నారులు వేసిన సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. అమ్మవారు, పోతరాజుల వేషధారణలతో విద్యార్థులు అలరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ కె ప్రకాష్, కరస్పాండెంట్ వెంకటరత్నం, ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు. నియో ప్రగతి అనగానే నాకు ఫస్ట్ గుర్తొచ్చేది నారాయణఖేడ్లో ఫస్ట్ ఇంగ్లీష్ మీడియం డాక్టర్ సంజీవ్ రెడ్డి గారు స్టార్ట్ చేసినారు. దీంతో 95 ఈ స్కూల్కి నాకు ఒక ఎఫెక్షన్. సార్ పిలవగానే వచ్చేసిన. నేను ఇంత సింపుల్ ఉంటుంది ఏదో ప్రోగ్రామ్ అనుకున్నా కానీ ఇంత బాగా చెప్పుకుంటారని తెలీదు. నేను హైదరాబాద్ అంతా క్రిస్టియన్ మిషనరీలో చదువుకున్నా. బోనాలు అవన్నీ పెళ్ళైనా కానీ బాగా అర్థమైనాయి. ఇంకా ఈ సంస్కృతి ఇవన్నీ పోకుండా భారతి మేడం గారు, ప్రకాష్ సార్ గారు ఇంకా కృషి చేస్తున్నారు. మీ అందరు అదృష్టం ఇట్లాంటి స్కూళ్ళలో చదువుతున్నారని. వెరీ హ్యాపీ సార్, థ్యాంక్ యూ. బోడుపల్ నగరపాలక సంస్థ 21వ డివిజన్ కార్పొరేటర్ బూక్యా సుమన్ రాజశేఖర్ కాలనీలో జరుగుతున్న సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పనుల్లో నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ త్వరితగతిన పూర్తి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ సీనియర్ నాయకులు ఎలుగొండ సూర్యప్రకాష్ రెడ్డి, సుధాకర్, గోవిందాచారి, రంజిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వినుకొండలో హత్యకు గురైన రషీద్ కుటుంబ సభ్యులను వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని జగన్ భరోసా ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అరాచక పాలన రాజ్యమేలుతుందని ఆరోపించారు. హత్యలు, అరాచకాలు పెచ్చిమీరాయని షాకింగ్ కామెంట్స్ చేశారు. సింహాచలం గిరి ప్రదక్షిణ మార్గంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని, అవసరమగు సౌకర్యాలను కల్పించాలని నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి పేర్కొన్నారు. శుక్రవారం ఆమె గిరి ప్రదక్షిణ రోడ్డు సింహాచలం తొలి పావంచ నుండి అడవివరం, హనుమంతవాక, విశాలాక్షి నగర్, అప్పుగర్, ఇసుకతోట, సీతమ్మధార, మాధవధార, గోపాలపట్నం మీదుగా గిరి ప్రదక్షిణలో పాల్గొనే భక్తులు వెళ్లే మార్గాన్ని జీవీఎంసీ అదనపు కమిషనర్ కెఎస్ విశ్వనాథన్ ఇతర ఉన్నతాధికారులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి సింహాచలం గిరి ప్రదక్షిణలో లక్షలాది మంది భక్తులు పాల్గొంటారని, ఏడాదికి ఒకసారి వచ్చే గిరి ప్రదక్షిణ భక్తులకు అరుదైన అవకాశమని, భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తగు ఏర్పాట్లు చేయాలన్నారు. గిరి మార్గంలో పారిశుద్ధ్యం, తాగునీరు, ఓఆర్ఎస్, ప్రథమ చికిత్స కేంద్రాలు, మరుగుదొడ్లు, విద్యుత్ దీపాలు మొదలైన ఏర్పాట్లపై మేయర్కు అదనపు కమిషనర్ విశ్వనాథన్ వివరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ శ్రీనివాసరావు, ప్రధాన ఇంజనీర్ రవికృష్ణరాజు, ప్రధాన వైద్యాధికారి డాక్టర్ నరేష్ కుమార్, డిడిహెచ్ దామోదర్ రావు, జోనల్ కమిషనర్లు శైలజావల్లి, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మహిళలు, అమ్మాయిలపై వేధింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని డీసీపీ తుహిన్ సిన్హా అన్నారు. గోంతినవానిపాలెంలో యువతి తల్లిదండ్రులపై దాడి చేసిన సిద్దును పట్టుకున్నట్టు న్యూపోర్ట్ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో డీసీపీ తుహిన్ సిన్హా వివరాలు వెల్లడించారు. ప్రేమ పేరుతో యువతిని వేధించినందుకు శ్యామల తల్లిదండ్రులు ఫిర్యాదుతో కేసు పెట్టి నిందితుడిని పోలీసులు జైలుకు పంపారు. అయితే షరతులతో కూడిన బెయిల్పై వచ్చిన నిందితుడు మళ్లీ శ్యామల ఇంటికి వెళ్లి కత్తితో దాడి చేయగా శ్యామల తల్లి సావిత్రి చేతిపై గాయం చేసి అక్కడి నుండి పరారయ్యాడు. అనంతరం నిందితుడి కోసం 3 బృందాలు ఏర్పాటు చేసి గాలించడంతో సమాచారం మేరకు పెడగంట్యాడ విమల విద్యాలయ స్కూల్ దగ్గర పట్టుకున్నట్లు డీసీపీ తెలిపారు. కేసును ఛేదించిన అధికారులను, సిబ్బందిని డీసీపీ అభినందించారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.
Welcome to Ramesh Dental Care. This is Dr. Ramesh, MDS, Conservative Dentist and Endodontist. At Ramesh Dental Care, we are dedicated to providing the top quality dental care in a friendly and welcoming environment. Our team of experienced dentists and staff prioritize your oral health and comfort zone above all else. Services we offer here are routine dental checkups and cleanings, fillings, crowns and bridges, root canal treatments, advanced dental implants, advanced dental laser surgeries, tooth whitening and cosmetic dentistry, orthodontic treatments including braces and invisible aligners. Hello, I'm Dr. Uma Abdallah, co-founder of Ramesh Dental Care. I'm the chief periodontist and implantologist in RDC. Here in RDC, we provide honest patient education. That is, with us, you are a partner in your own dental treatment plan. In RDC, we provide same-day emergency treatment plan. Same-day emergency dental treatment is always on call 24/7 in RDC. వెల్కమ్ బ్యాక్. మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ఆదేశాల మేరకు కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలం రేకులకుంట పంచాయతీలోని గ్రామాలలో శ్మశానాలకి భూముల సేకరణకు అధికారులు భూములను పరిశీలించారు. ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ఎన్నికల్లో నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో శ్మశానాలకి భూములను కేటాయిస్తామని ప్రజలకు హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఏపీలోని రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు శుభవార్త చెప్పారు. విజయవాడ డివిజన్ పరిధిలో 40 రైళ్లకు కొత్తగా 30 రైల్వే స్టేషన్లలో హాల్టింగ్ సౌకర్యం కల్పించారు. ఈ స్టేషన్ల నుంచి రైల్వేకు ఎంత ఆదాయం వస్తుందనే విషయాన్ని పరిశీలించిన తర్వాత సంతృప్త స్థాయిలో ఉంటే హాల్టింగ్ ను పొడిగిస్తారు, లేదంటే కేవలం 6 నెలలకు ఏడాది కాలం వరకు పరిమితం చేస్తారు. ఈ నెల 20వ తేదీ నుంచి 26వ తేదీలోపు దశల వారీగా హాల్టింగ్ సౌకర్యం ప్రారంభమవుతోంది. వైసీపీకి ఖచ్చితంగా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని, ఎవరిని వదలబోమని, అందరి సంగతి తేలుస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత విశాఖపట్నం నార్త్ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఫైర్ అయ్యారు. గతంలో చంద్రబాబుపై విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో చెప్పులు విసిరిన వారిపై ఏ చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. లోకేష్ రెడ్ బుక్ ఏమైందని, హోంమంత్రి ఎందుకు మాట్లాడడం లేదని గుర్తు చేశారు. దేవుడే చూసుకుంటాడంటూ కూర్చుంటే కుదరదు, బ్రతికి ఉన్నప్పుడే వారి అంతు చూడాలని ఆయన ఆగ్రహంతో ఊగిపోయారు. అంతుచిక్కని వ్యాధులతో పశువులు, దూడలు మరణిస్తున్నట్లు శుక్రవారం పాడి రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రికి రాత్రి దూడలు మరణిస్తుండడం తమకు ఎంతో ఆవేదన కలగజేస్తుందని తెలిపారు. పశు వైద్యాధికారులు వచ్చి చికిత్సలు చేస్తున్నప్పటికీ పశువుల, దూడలు మాత్రం బతకడం లేదని పేర్కొన్నారు. పశు వైద్యాధికారులు గ్రామాలలో పర్యటించి ఈ వ్యాధిపై తగిన చర్యలు తీసుకుని వారి పశువుల, దూడలను కాపాడాలని పాడి రైతులు కోరుతున్నారు. పులివెందుల నియోజకవర్గంలో ఉన్న బోగస్ పింఛన్లు ఏర్వేయాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మాజీ అధికార ప్రతినిధి శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం పులివెందులలో ఆయన మాట్లాడుతూ వైసీపీ పాలనలో పింఛన్దారుల ఎంపికలో భారీ అక్రమాలు చోటు చేసుకున్నాయన్నారు. వైకల్యం లేకపోయినా, ఎక్కువ భూములు ఉన్నా, వయసు తక్కువగా ఉన్న పింఛన్లకు ఎంపిక చేసి అర్హులైన పింఛన్దారులకు మొండి చేయి చూపించారన్నారు. హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. బోనాల వేడుకలలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకురాలు అనుపమారెడ్డి. సీసీ రోడ్డు పనులను పరిశీలించిన బోడుపల్ నగరపాలక సంస్థ 21వ డివిజన్ కార్పొరేటర్ బూక్యా సుమన్. వినుకొండలో హత్యకు గురైన రషీద్ కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ సీఎం వైఎస్ జగన్. గిరి ప్రదక్షిణ మార్గాన్ని పరిశీలించిన నగర మేయర్. అమ్మాయిలపై వేధింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవు, డీసీపీ తుహిన్ సిన్హా. శ్మశానాలకి భూముల సేకరణ. రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు శుభవార్త. వైసీపీకి ఖచ్చితంగా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి, ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. అంతు చిక్కని వ్యాధితో ఆవు, దూడ మృతి. బోగస్ పింఛన్లు ఏర్వేయాలి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మాజీ అధికార ప్రతినిధి శ్రీనివాసరెడ్డి. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి శ్రావ్య టీవీ.